రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో మేము చారిత్రక తప్పిదం చేసినామని ఒప్పుకుంటుంటాయి. బహుశా ఇప్పుడు దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు బీసీలలో చూపెడుతున్న వివక్ష, ఈడబ్ల్యూఎస్ కావచ్చును, ఇంకా అనేక విషయాల్లో వాళ్ళు అనేక చారిత్రక తప్పిదాల్లో ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే, ఒక చరిత్ర నిర్మించడానికి మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు సింగిల్ ఇష్యూ మీద ఇంటలెక్చువల్స్ ఫోరం పేరు మీద పిలిస్తే ఒక మాస్ యాక్షన్ కోసం సిద్ధమైనట్టుగా నాకైతే ఇది ఈ రౌండ్ టేబుల్ అనేటువంటి దానికంటే కూడా ఈ మధ్యన ఉన్న వాళ్ళు పాలక వర్గాలు అయితే మన అందరూ చుట్టుముట్టిన ఒక వాతావరణాన్ని సృష్టించినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఒక సందర్భం మనందరి మధ్యన మానసిక ఐక్యత ఉండాలి. ఒక సందర్భం మనందరి మధ్యన బయట రాజకీయ పార్టీలు కనపడుతున్న అంతర్యుద్ధం ఏదైతుందో ఆ అంతర్యుద్ధం వెనుక ఒక మిత్రుల ఒప్పందం ఉంటుందని చెప్పేటి ఒక అవగాహనకు మనందరం వచ్చినాం కనుకనే రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యాచరణ స్వీకరించాలని చెప్పి మేము అనుకున్నాం. కాబట్టి ఇవాళ కూర్చున్న తర్వాత మళ్ళీ విడిపోతాము, ఎవరు ఎడిపోతారో తెలియని వాతావరణం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే సరే అనేక జేఏసీలకు అపవాదం ఎట్లా ఉందో మనకు కూడా బీసీల పేరు ఒక అపవాదం ఉండవచ్చు, కానీ బీసీలు చాలా హిస్టారికల్ పాత్ర నిర్వహిస్తున్న సందర్భం కూడా ఇది. ఈ దేశంలో ఇప్పుడు ప్రధాన పార్టీలు కూటమిలుగా ఇండియా కూటమి ఒకటి, ఎన్డీఏ కూటమి ఒకటి వచ్చింది. ఇండియా కూటమిలో ఇవాళ గౌరవప్రదమైనటువంటి సీట్లు వచ్చి ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీని మైనార్టీలను నెట్టడానికి ఆ ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నటువంటి ఒక స్టాలిన్ బీసీ, ఒక అఖిలేష్ యాదవ్ బీసీ, ఒక లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకైనటువంటి తేజస్వి ప్రసాద్ బీసీ, ఇంకా చాలా మంది బలోపేతం చేస్తూనే ఇండియాలో ఇవాళ గౌరవప్రదంగా ఇండియా కూటమి ఉన్నది. ఆ సంగతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ఉన్నటువంటి మొత్తం ఒక్క సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మనం గుర్తు చేయాలి. వాళ్ళకి రాహుల్ గాంధీ గారికి కూడా గుర్తు చేయాలి. ఈ దేశంలో రిజర్వేషన్ పేరు మీద నువ్వు ఊరూరు తిరిగినందుకే. ఎందుకంటే హమ్ మహబత్ కా దుకాన్ కోలంటే ఎవరికేం అర్థం కాలే, కానీ ఈ దేశంలో రిజర్వేషన్లు గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది బీసీలు కాంగ్రెస్ కు ఓటేసిండ్రు. క్షేత్రస్థాయిలో స్పష్టంగా నిలబడ్డటువంటి వాళ్ళు మళ్ళీ కానీ మిగతా అలాగే మనం ఎవరెవరిలో అందరిని నెత్తినెత్తుకున్నాం. ఎందుకు ఎత్తుకున్నాం అంటే ఒకసారి ఇండియా కూటమికి అవకాశం ఇవ్వాలండి. కానీ నిలబడేటువంటి వాళ్ళు ఎవరు? పచ్చి ఫ్యూడల్స్. సాంప్రదాయకంగా తెలంగాణ రాజకీయాల్లో తమ వర్గాలకు, తమ కుటుంబాలకు మాత్రమే అధికారంలో రావాలనేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఓటేస్తేనే ఇవాళ పార్లమెంట్కి వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఈయనకు మన బీజేపీ కూడా ఒక 8 సీట్లు వచ్చినాయి. ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి, ఇండియా కూటమి కాకుండా ఇవాళ పాలక పక్షంగా ఉన్నట్టు నరేంద్ర మోడీ, సరే మిత్రులు గుర్తు చేయాలి, బీసీ అయ్యి ఉండి దురదృష్టం అది చెప్పుకుంటున్నాడు బీసీకి. ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబడ్డదంటే ఇవాళ 100% నితీష్ కుమార్ కనుక ఇవాళ మళ్ళీ రేపు సపోర్ట్ ఊడబెక్కుంటే రేపు ఉండే ఎన్డీఏ కూటమి ఉండదు. మోడీ గారి ఇంటికి పోవడం తథ్యమని కూడా మనం గుర్తు చేయాలి. ఎందుకంటుందంటే ఇలా అవసరం కనుక చెప్పాలి. ఆయన ఎంత నిఖార్స్ అయినటువంటి బీసీ వాది అనేది మనం బీహార్లో చూసినాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పిన కోర్టుకు పోయినామని. నేనేమంటున్నా, ప్రతి కోర్టులో గడప గడపకు అమ్మ ఉంటుందో లేదో కానీ ఇవాళ కోర్టు మెట్లెక్కితే ప్రతి దగ్గర ఏ బొట్టు పెట్టుకోకుండా, ఏ జెండం లేకుండా వాళ్ళ యొక్క ఎజెండా అమలు చేసేటువంటి అగ్రవర్ణ పక్షపాతి ఉంటాడు కోర్టులు అని చెప్పేసి మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 1000 సార్లు మనం చూసినాం అది. అందుకోసం యావత్ మొత్తం న్యాయ నిపుణులకు కానీ, ఎందుకంటే జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, ఈశ్వరయ్య గారు ఉన్నారు, చాలా మంది వచ్చిన ఇవాళ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళు లేరు అనేది లేదు. వినయ్ లాంటి సీనియర్ మోస్ట్ సర్జన్, మాలాంటి డాక్టర్లు కాకుండా అడ్వకేట్స్, సీనియర్ జస్టిస్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రజా సంఘాల్లో ముఖ్యంగా 83 కులాలు ఏకతాటిగా బహుశా తాజ్ కృష్ణ ఈ బాల్ రూమో వార్ రూమో దీని జీవితం దండమైందని భావిస్తా ఉన్నాను మొట్టమొదటిసారిగా. ఎందుకంటే అనేకమైనటువంటి పైసలు పెట్టుకునే మీటింగ్ల మధ్యన లావిష్ గా జరిగేటువంటి సందర్భంలో నాకు ఎప్పుడో స్వామి అగ్నివేశ్ ఎప్పుడో హోటల్ అశోక పోయి మొత్తం పేదలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా ఆయనకు ఒకసారి అట్లా అనిపించిందండి, వీధిలో ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే పేదలు ఉంటారో వీళ్ళు ఒక స్టార్ హోటల్ తీసుకుపోవాలని. ఆయన పోయి వీళ్ళందరూ తీసుకొని పోతే అట్లెట్లా తీసుకొని వస్తామని చెప్పేసి గేట్ వాడు ఆపుతున్నా. ఆల్రెడీ 200 టికెట్ తీసుకొచ్చుకున్నా, ఈ 200 టికెట్లకు నువ్వు సీట్లు వేయవలసిందే, మేము ఇట్లా ఏసీలో కూర్చోవాల్సిన గోల పెట్టింది. అట్లనే వాళ్ళ తీర్మానం మల్లన్న, మా చిరంజీవులు గారు అందరు కలిసి
మనందరినీ ఈడబడతాడు కూర్చున్న కాడ సుందరయ్య విజయనగరం అయిపోయింది. ఇంకోటి అయిపోయింది, తాజ్ కృష్ణ సెంట్రల్ హాల్ అనే కూర్చున్నాం. ఇదే సీరియస్నెస్ తోటి మనకు ఉండాలి. దురదృష్టం కూడా ఏంటంటే బీసీలలో పైసలు లేవనేటువంటి ఆత్మవంచన కూడా వద్దు. అదే అందుకోసం మాట అన్నా కదా, దిక్కుమాలేని అన్నాను. ఇప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పైసలు తీయకుండా మన వర్గాలకు న్యాయం జరగదు. ఎందుకు ఈ మాట నిర్మమాటంగా చెప్తా ఉన్నా. బీసీలుగా మనం ఈ సందర్భంలో గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ లీడర్లు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ మీటింగ్ వార్త తెలిసిన తర్వాత రాత్రి నుంచి ఎవరికి నిద్ర పట్టొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నట్టు చాలా సందర్భాలు అంటే మరి ఏ పార్టీలో నేను గుర్తు చేసుకునేది కాదు, కానీ చాలా మంది లీడర్లు ఏంటంటే నీకే ఎంపీ సీటు నీకే ఎమ్మెల్యే సీట్ అంటే రాత్రి నిద్ర పట్టక చాలా మంది బట్టలు చింపుకొని ఆగమాగం అవుతుంటారు. ఇవాళ కూడా మీకు గుర్తు చేస్తున్నా ఏంటంటే మన వాళ్ళందరూ చెప్పాలి, బీసీలందరికీ అరే నీకు గ్యారంటీ వస్తుంది, 42% వస్తే నువ్వు రేపు సర్పంచ్ అయ్యేది గ్యారంటీ, ఎంపీటీ అయ్యేది గ్యారంటీ. రేపు ఆగస్టు 25వ తారీఖు నాడు మండల్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా బీసీలు ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీలు ఉన్నారు. మాస్ దీక్షకు కూర్చొని ఒక డిమాండ్ చేయాలి, ఇది ఖచ్చితంగా అమలు చేయాలి. క్షేత్రస్థాయికి పోకుండా, క్షేత్రస్థాయిలో భయపెట్టకుండా మనం ఎక్కడో హైదరాబాద్ నుంచి కాల్ ఇస్తే సాధ్యమయ్యే పని కాదు. మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరెవరు మీ జిల్లాలో ఉన్నారో రేపటి నుంచి జిల్లాలకు వెళ్ళి ఇదే స్థాయిలో ఎట్లా పెడుతున్నా చూడండి. ఏ స్థాయిలో ఏ జిల్లాలో ఎట్లా డిస్టర్బ్ చేయడం కోసం కాదు, ఎట్లా కలిసి పని చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. భారతీయ జనతా పార్టీ ఉన్నా సరే ఇంకెవరున్నా సరే, ఎందుకంటే మనకి ఎవరు ఏ పార్టీలు ఎట్లా చేస్తారో అందరికీ ఎరికే. ఇలా ఏమంటున్నాడు నవీన్ అంటాడు, కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడదన్నట్టు ఎవరి బాధ వాళ్ళకే ఉంది. చెప్పుకునే సందర్భం కాదు ఇది. రాజకీయ పార్టీలో ఒక్క వేదిక మీద ఒకే సామాజిక వర్గం కూర్చున్నప్పుడు మన కడుపు ఎట్లా రగిలిపోతుందో, మనం ఎంత బాధతో ఉంటామో మనందరికి తెలిసిన విషయం, కొత్త విషయం కాదు. బహుశా నాకు తెలిసి పాలక పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. కమ్యూనిస్టులు కూడా అదే అనుభవం ఉంది, నాకు తెలిసి ఆ సంగతి కూడా. దురదృష్టం అది. ఇప్పుడు విచిత్రమైన విషయం అన్నట్టు, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఇప్పటిదాకా ఎక్కడెక్కడ విషయాలు మాట్లాడుకుంటాం, కానీ బీసీల కులగణకు సంబంధించి మరి మా బాలమల్లి గట్టిగానే మాట్లాడాలి. నేను విజ్ఞప్తి చేస్తాను, ఒక్క ఎర్రంగి కనపడతాను గురించి చాలా చెప్తా ఉన్నా. ఎవరు ఎర్రంగులు ఉన్నా గుర్తు చేస్తా ఉన్నా. మీ పార్టీలో ఉంటుంది కదా, ఏంటది బ్రేక్ ద బంబార్డ్ ద హెడ్ క్వార్టర్. మీ బంబార్డ్ హెడ్ క్వార్టర్ ఏం చేస్తారో నాకు తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. ఎందుకంటే మీరు అనుకుంటే ఒక్క క్షణంలో కార్యకర్తలు బయటికి రోడ్డు ఎక్కగలుగుతారు. ఇష్యూనిగా చూడండి, ఇష్యూని సీరియస్ చేసే ప్రయత్నం చేయండి. ఒక మాటలు చెప్పాలంటే సమస్యని ప్రజాక్షేత్రంలో యుద్ధంగా మార్చడం, అంతర్యుద్ధంగా మార్చడం అంటాం కదా, అట్లా ఇవాళ ఒక పెద్ద ఇష్యూ 50% పైబడినటువంటి బీసీల సమస్య. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజకీయ విశ్వాసాలు, మీ విశ్వసనీయతలు, మీ విధేయతలు అన్ని పక్కన పెట్టి రేపు బీసీలకే నేను విధేయుణ్ణి, నేను బీసీల కోసమే పనిచేస్తా, పార్టీలకు అతీతంగా అనేటువంటి యాటిట్యూడ్ తో కనుక మీరు ఒక సీరియస్ వర్క్ కనుక మొదలు పెడితే నాకు తెలిసి మండల్ రేపు జయంతి వరకల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ స్పష్టంగా సక్సెస్ఫుల్ దిశ కనపడుతుంది. ప్రతిరోజు వాతావరణ కేంద్రంలో మానిటర్ చేస్తే ముళ్ళు తిరుగుతుంటారు కదా, సునామీ వచ్చే అవకాశం ఉంది, మేఘావృతం అయింది, ఎండలు భగభగం అంటున్నారు కదా, ఇవన్నీ రేపు టీవీలో కనపడరు. చిరంజీవి గారు ముందర పెట్టుకుంటే, మా సింహాద్రణ ముందర పెట్టుకుంటే, మా తిరుమల గారు ముందర పెట్టుకుంటే ప్రతి క్షణ వాతావరణం అన్ని జిల్లాలలో ఏం జరుగుతుంది రోజు మానిటర్ చేసే వాతావరణం రావాలి. మానిటర్ సెల్లో కూర్చోబెడితే ఏ టైం అయినా సరే 24 గంటలు మమ్మల్ని కూర్చొని నేను స్పీచ్ ఇవ్వడానికంటే కూడా ప్రధానంగా కార్యక్షేత్రంలో ఎట్లా చేస్తామట్ట చేయాలి. ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరు ఏం చేసినా ఏది అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది చెప్పినా నేను కేవలం మన చరిత్రలో మన పాత్ర గతంలో ఏముండే దాని కంటిన్యూషన్ భాగస్వామ్యం ఉన్నా అన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి మనం పనిచేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యం కాగలుగుతుంది. మీరు దయచేసి మిత్రులు ఇంతకుముందుకు లీగల్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసినారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ గుర్తు చేయాలి. ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ఆ టెక్నికల్ విషయం మీకు గుర్తు చేయాలి. 42% రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీలు బలంగూడ దగ్గర బీసీలే గెలిచిండ్రు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పిన 23% లేరు ఈ రాష్ట్రంలో. నేను ఓపెన్ చెప్తా ఉన్నా, స్టాటిస్టిక్స్ ఇస్తే మనం అంతకంటే ఎక్కువ ఉన్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటుందంటే అది అనివార్యత. పటేల్ అయినా సరే బీసీని దగ్గర నుండి గెలిపించుకోకపోతే కుదిరినటువంటి అనివార్యత మెజారిటీ ఉంది కనుక చాలా గ్రామాల్లో నాకు బలంగా సామాజిక వర్గాలు ఉన్నటువంటి గౌడ్స్ కానీ యాదవులు కానీ ఉన్నటువంటి దగ్గర అవుట్ రైట్ గా వాళ్ళు ఏదంటే అదే నడుస్తుంది కాబట్టి వాళ్ళే గెలిచిండ్రు. అందుకోసం దాని రిజర్వేషన్ సంబంధం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం ఈ పని? మన నాయకత్వం పెంపొందించుకోవాలి, బీసీల గురించి అవగాహన పెంపొందించుకోవాలి, రేపు చట్టసభలో అవకాశం రావాలి. దానికి ఇది ఒక స్టార్ట్అప్ పాయింట్ ఉండాలి. కాబట్టి దయచేసి లీగల్ పాయింట్ రేపు ఏమవుతుందో, ఈ కులగణన కాకపోతే ఇది కాదేమో, 42% ఎంత ఎట్లా అవుతుంది, క్యాపింగ్ ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ లో మనం చూస్తలేమా,
చర్చ ఎట్లా జరిగిందో దేశంలో సుప్రీంకోర్టులో జడ్జిల యొక్క లోపల ఉండే జందం ఎట్ట కదులుతో మనం చూడలేదా, ఎట్లా చర్చ పెట్టారో మనం చూడలేదా? అందుకోసమని మనందరికీ ఒక విషయం అవగాహన కావడం కోసం ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఏ సందర్భంలో మళ్ళీ పిలిచినప్పుడు తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఈ సందర్భంలో స్పీచ్లు ఇచ్చి మన అకాడమిక్ నాలెడ్జ్ షేర్ చేసుకునేటువంటి సందర్భం కాదు. క్షేత్రంలో మనం షేర్ చేసుకుందాం. మనం షేర్ చేసుకోవడం కాదు, షేర్ లెక్కన ముందుకు పోవాలి. కాబట్టి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, విజృంభించే సందర్భం ఆసన్నమైంది. బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సందర్భంలో 14 ఏళ్లు కొట్లాడింది పార్టీ అని చెప్పి ఏ అవకాశం ఇచ్చే ఒక వాతావరణం ఉందో, ప్రజాక్షేత్రంలో ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటికి కూడా కౌంట్ డౌన్ ఇవాళ అవ్వాలి. ఎట్లా జరిగిందో ఇవాళ కూడా అట్లే జరగాలి. ఎస్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా నీ పని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఇది దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలో వాళ్ళందరికీ మనము డెడ్ లైన్ పెట్టి మెడలు వంచి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇది తప్పకుండా రేపు అసెంబ్లీకో పార్లమెంటుకు పనికొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ సర్వైవ్ కావడం అనేది భారతదేశంలో బీసీలకు అతిపెద్ద సమస్య. దానికి ఒక ఆలంబన కావాలని చెప్పేసి మీ అందరితో ఈ విషయాన్ని నేను పంచుకుంటూ తప్పకుండా కలిసి ఉందాం. జై బీసీ, జై భీమ్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అపారమైన నాలెడ్జ్ను మాతో పంచుకున్నందుకు. మరి నెక్స్ట్ స్పీకర్గా మన జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. వారికి వేరే ఒక పని ఉంది, వెళ్తామన్నారు. సో వారు వేరే పనుల బిజీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వారు రావడం జరిగింది. మనం అడిగినటువంటి రేజ్ చేసినటువంటి అనేకమైన లీగల్ ప్రశ్నలకు వారు సమాధానం ఇస్తారు. సార్ను కూడా నేను క్లుప్తంగానే మాట్లాడమని అన్నాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.